గైస్ ఈ రోజు వీడియోలో నేను మీకు స్ట్రాటజీని ఏ విధంగా బ్యాక్ టెస్ట్ చేయాలో ప్రాక్టికల్ గా అయితే చూపించబోతున్నా. సో బ్యాక్ టెస్ట్ చేయడానికి మీకోసం ఒక ఫ్రీ వెబ్సైట్ అయితే తీసుకొని వచ్చిన. సో ఆ వెబ్సైట్ ఏంది, మనం ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా బ్యాక్ టెస్ట్ చేయాలనేది ప్రాక్టికల్ గా చూసుకుందాం. అండ్ గైస్ ఈ వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే చూడండి, మీరు ఏ స్ట్రాటజీ పైన అయితే వర్క్ చేస్తున్నారో నిజంగా స్ట్రాటజీ మీకు రిజల్ట్ ఇవ్వబోతుందా లేదా అనేది మీరు ముందు టెస్ట్ చేసి ట్రేడింగ్ చేస్తే మాత్రం మీకు మంచిగా ఉంటుంది. మీరు వితౌట్ టెస్ట్ చేయకుండా, మీరు టెస్టే చేయకుండా డైరెక్ట్గా ట్రేడింగ్ చేసినారనుకోండి, వేస్ట్గా లాసెస్ అయితే అవుతారన్నట్టు. అర్థమవుతుంది కదా. అందుకోసమే ముందు మనము టెస్ట్ చేసుకున్న తర్వాత ట్రేడింగ్ చేస్తే బెటర్. అదే టెస్ట్ అనేది మనము ఎట్లా చేయాలి, ఏ వెబ్సైట్ లో చేయాలనేది చూపిస్తా. సో వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి, సరేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో మీరు కూడా క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. దెన్ ఇక్కడ మీరు సెర్చ్ చేయండి గో చాటింగ్ అని, గో CHARTING అని, గో చాటింగ్ అని సెర్చ్ చేసుకోండి. లైక్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సింపుల్గా నేను దీన్ని అయితే ఓపెన్ చేసుకుంటా. దీన్ని ఓపెన్ చేసుకోగానే చూసుకోవచ్చు, ఇక్కడ మనకు గో చాటింగ్ యొక్క ఫస్ట్ వెబ్సైట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా దీనిపైన అయితే క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోండి, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మీకు లాగిన్ చేసుకోమని ఇస్తాడు. సింపుల్గా మీరు ఒక ఈమెయిల్ ఐడితోనైతే లాగిన్ అనేది చేసేసుకోండి, ఓకేనా. సో దాని తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక సెర్చ్ ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది కదా. సింపుల్గా దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనము ఫ్యూచర్ ట్రేడింగ్ అయితే చేస్తాం కదా, మీకు తెలిసిందే. అందుకోసం నేను ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తా అంటే సోల్ అని టైప్ చేసుకుంటా, సోల్ USDT అని సెర్చ్ చేసుకుంటా. ఎందుకంటే మీకు తెలిసిందే, మనం ఎక్కువ బిట్ కాయిన్లో, ఇథీరియంలో అండ్ సోలానాలో అయితే ట్రేడ్ అనేది చేస్తాం కాబట్టి అందుకోసం నేను సోల్ USDT అని సెర్చ్ చేసుకున్నా, ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మీకు కొంచెం ఈ విధంగా స్లైడ్ చేస్తే, సో ఇక్కడ నేను USDT అనేది తీసేస్తా. సో నార్మల్గా ఇక్కడ సెర్చ్ చేస్తాం ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకొని, ఓకేనా. క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు, ఇక్కడ మనకు కింద ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ ట్యాబ్ డిలీట్లో అంత ప్రాపర్గా కనిపిస్తలేదు అన్నట్టు. సో చూసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ కింద మనకు లిస్ట్ అనేది వస్తుంది. సో మీరు ఏ ప్లాట్ఫామ్ గురించి బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేది కాయిన్ బేస్ గురించి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ డ్రైవ్ అని వచ్చేసింది. అండ్ NSE మన ఇండియన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంది. బట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బైనాన్స్ చార్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటా. ఇక్కడ బిట్మెక్స్ కూడా ఉంది ఇక్కడ. బట్ ఏంటంటే బైనాన్స్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సోల్ USDT పర్పేచువల్ ఫ్యూచర్స్ నేను దీంట్లోనే చేస్తాను కాబట్టి నేను బైనాన్స్ చార్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. మీరు ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అట్లేం లేదు. జస్ట్ ఏంటంటే బైనాన్స్ చార్ట్ కొంచెము మనకు మంచిగా ఉంటుంది కాబట్టి, సో కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు, క్లియర్గా కనిపిస్తుంది ఆ చార్ట్. అందుకోసం నేను బైనాన్స్ చార్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఇక్కడ. సింపుల్గా నేను దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా. సో దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు, నేను ఇక్కడికి వెళ్ళి స్క్రీన్ని పెద్దగా కూడా చేసుకుంటా. సో ఇక్కడ చూసుకుంటే మనకు మన సోల్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసుకోవచ్చు, సోల్ USDC అని ఈ విధంగా మనకు బైనాన్స్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది, సరేనా. అంటే మనం డెల్టా ఎక్స్చేంజ్లో ఏదైతే మనం ట్రేడింగ్ చేస్తాం కదా, ఏదైతే చార్ట్లో, సేమ్ అదే చార్ట్ ఇక్కడైతే ఓపెన్ అవుతుంది మనకు. అర్థమవుతుంది కదా. సోల్ చార్ట్ని అయితే ఓపెన్ చేసుకున్నా. మీరు ఇక్కడ ఏ ట్రేడింగ్ చేస్తే, మీరు ఎందులో ట్రేడింగ్ చేస్తే ఆ చార్ట్ అనేది ఓపెన్ చేసుకోండి, ఓకేనా. సో మీరు ఒకవేళ బిట్కాయిన్లో చేసుకుంటే బిట్కాయిన్ అని సెర్చ్ చేసుకుంటే మీకు బిట్కాయిన్ చార్ట్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ టైం ఫ్రేమ్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు ఏ టైం ఫ్రేమ్లో బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటున్నారో మీ స్ట్రాటజీ. లైక్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 1 minute టైం ఫ్రేమ్లో బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నా. నేను 2 days బ్యాక్ మీకు ఈ స్ట్రాటజీ గురించి ఆల్రెడీ చెప్పినుండే. ఏం చెప్పినా, ఒకటి 200 EMA అండ్ 20 EMA గురించి అయితే చెప్పిన. అండ్ హైకినాషి క్యాండిల్స్ని యూజ్ చేసి మనము ఈ స్ట్రాటజీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఈ స్ట్రాటజీని నేను ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ హైకినాషి క్యాండిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుంది. క్యాండిల్ స్టిక్స్ ఆప్షన్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడికి వెళ్ళి ఇండికేటర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, సరేనా. ఇక్కడ నుంచి ఇండికేటర్స్, మీరు ఏ ఇండికేటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆ ఇండికేటర్ టైప్ చేసినారనుకోండి, ఆ ఇండికేటర్ వచ్చేస్తుంది. సింపుల్గా మీరు మీ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ టెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. ఎట్లా చేయాలంటే చూడండి, సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే కొంచెం బ్యాక్ అయితే వెళ్తా. లైక్ ఇక్కడ నుంచి నేను బ్యాక్ టెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తా. బ్యాక్ టెస్ట్ చేయడానికి, సో దీన్ని నేను హైడ్ చేసేస్తా, స్క్రీన్ కొంచెం పెద్దగా అనిపించడానికి. సో ఇప్పుడు బ్యాక్ టెస్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనకు రీప్లే అని ఒక ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది కదా. సింపుల్గా దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే, మీరు ఎక్కడికి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటున్నారో, లైక్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటున్నా గైస్, ఇక్కడికి వెళ్ళి, సరేనా. నేను ఇక్కడ 2 types ట్యాప్ చేస్తే చూడండి, ఇక్కడ ఈ చార్ట్స్ అన్ని
మాయమైపోతాయి అన్నట్టు, గాయబైపోతాయి ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ప్లే చేసినాం అనుకోండి, ఒక్కొక్క క్యాండిల్ అనేది వస్తుంది. మన స్ట్రాటజీ మనకు సెటప్ కనిపించినప్పుడు మనము ఒక ఎంట్రీ లాగా తీసుకుంటాం. సో మనకు ఆ విధంగా ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే 10 ట్రేడ్స్లో మనకు ఎన్ని ట్రేడ్స్ ప్రాఫిట్లు ఉంటున్నాం అనేది ఈ విధంగా మనం బ్యాక్ టెస్ట్ చేయాలి. సో దాంతో మనకు ఒక రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక్కొక్క క్యాండిల్ 1 సెకండ్ క్యాండిల్ అనేది పెట్టేసుకున్నా. ఇక్కడికి మీరు ఎంత అంటే అంత పెంచుకోవచ్చు, బట్ ఎక్కువ టైం అవుతుంది కాబట్టి నేను జస్ట్ చిన్నగా పెట్టుకుంటా. 0.4 సెకండ్స్ది ఒక్కొక్క క్యాండిల్ అనేది పెట్టేసుకుంటున్నా, సరేనా? సో ఇప్పుడు నా రూల్స్ ఏముంటాయంటే చూడండి, ఇది 200 EMA చూడండి. ఏదైతే మనకి ఇది బ్లూ కలర్ లైన్ ఉంది కదా, ఇది నా 200 EMA అండ్ ఇది ఆరెంజ్ కలర్ లైన్ వచ్చేసి 20 EMA. ఎప్పుడైతే 200 EMAకి మార్కెట్ పైన ఉంటుందో అప్పుడు మార్కెట్ బులిష్ ఉన్నట్టు, అండ్ అప్పుడు నేను ఓన్లీ బై సైడే ఎంట్రీ తీసుకుంటా. ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకుంటా అంటే నాకు మార్కెట్ అనేది మన 20 EMA దగ్గరకు వచ్చి పుల్ బ్యాక్ అనేది తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలనేది ర్యాలీ, అప్పుడు నేను ఎంట్రీ అనేది తీసుకుంటా. ఈ స్ట్రాటజీ పైన ఆల్రెడీ నేను కంప్లీట్గా వీడియో చేసిన, మీరు ఛానల్ పైన చూడండి. అదే స్ట్రాటజీని ఇప్పుడు మనం బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం, ఎట్లా చేయాలో మీకు చూపిస్తున్నా, సరేనా? సో ఒకవేళ మార్కెట్ ఇప్పుడు 200 EMAకి కింద వచ్చింది అనుకోండి, కిందికి వస్తే దాని మీనింగ్ ఏమైంది, మార్కెట్ వచ్చేసి బియరిష్ ఉంది కాబట్టి నేను ఓన్లీ సేల్ సైడే ఎంట్రీ తీసుకుంటా. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా మనం బ్యాక్ టెస్ట్ చేస్తాం చూడండి. జస్ట్ ఇక్కడ నేను ప్లే పైన క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ప్లే అవ్వడం అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, ఓకేనా? సో ఇక్కడ నా సెటప్ కనిపించగానే నేను దీన్ని పాజ్ చేసి ఎంట్రీ అనేది తీసుకుంటా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇగో ఏమైంది, మార్కెట్ వచ్చేసి నా 200 EMAకి కింద వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఓన్లీ సేల్ సైడే ఎంట్రీ అనేది తీసుకుంటా. అండ్ దీని మీనింగ్ ఏంది, బియరిష్ అయిపోయిందని. అండ్ ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకుంటా, నాకు ఇది ఎప్పుడైతే పుల్ బ్యాక్ ఇస్తుందో 20 EMA వరకు వచ్చి పుల్ బ్యాక్ ఇచ్చినాక మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయినాక నేను తీసుకుంటా. అర్థమవుతుంది కదా? అంటే ఆ విధంగా మనము ఒక ఎగ్జాంపుల్ లాగా మనం హైలో పొజిషన్ అనేది మార్క్ చేసుకుంటాం. సో మనకు అది ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం కౌంట్ చేసుకుంటాం. అంటే ఈ విధంగా మనం 10 ట్రేడ్స్లో మనకి ఎన్ని ట్రేడ్స్ సక్సెస్ అవుతున్నాయి అనేది మనకు ఒక రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. బ్యాక్ టెస్ట్ అంటే మీకు తెలిసిందే ఇది. సో చూద్దాం, ఇక్కడ నేను ఒక ట్రేడ్ లాగా తీసుకుంటా, మీకు చూపిస్తా చూడండి. సో చూడండి, ఇక్కడ ఇంకా ర్యాలీ అనేది ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఒక పుల్ బ్యాక్ కూడా వచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది కదా? చూడండి, 200 EMAకి కింద ఉంది మార్కెట్, అండ్ 20 EMAకి కూడా కింద ఉంది. అండ్ 20 EMA 200 EMAకి కూడా క్రాస్ ఓవర్ కూడా చేసింది, అండ్ మంచిగా ర్యాలీ కూడా వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఒక పుల్ బ్యాక్ కూడా వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాకు అగైన్ మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి, అప్పుడు నేను ఎంట్రీ తీసుకుంటా. అది నా సెటప్ అన్నట్టు. ఓకే, చూడండి, ఇక్కడ ఒకటేసారి చాలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. బట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక లైక్ ఇది షార్ట్ పొజిషన్ కదా, రైట్, లాంగ్ ఒక షార్ట్ పొజిషన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నట్టు ఈ విధంగా పెట్టేసుకుంటా. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా నా సెటప్ దగ్గర. నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ, ఓకేనా? నా టార్గెట్ వచ్చేసి 1:3 లాగైతే పెట్టేసుకుంటా. నేను కొంచెం ఫాస్ట్గా ప్లే చేసిన అయినా సరే నేను మళ్ళీ ప్లే చేస్తాను. ఇక్కడ నేను మళ్ళీ రీప్లే పైన క్లిక్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మళ్ళీ చేద్దాం ఒకసారి, ఓకేనా? కొంచెం ఫాస్ట్గా అయిపోయినుండే. నేను మళ్ళీ ఈ విధంగా మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రీప్లే మోడ్ యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం గైస్, ఓకేనా? సో ఇక్కడ కొంచెం నేను సెకండ్ వచ్చేసి 1 సెకండ్ పెట్టేసుకుంటున్నా. ఒక్కొక్క క్యాండిల్ 1 సెకండ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ర్యాలీ షురూ అయింది, ఓకేనా? అంటే ఇది బ్యాక్ టెస్ట్ అన్నట్టు ఫ్రెండ్స్. చూడండి, ర్యాలీ అనేది స్టార్ట్ అయిందా మళ్ళీ. ఇప్పుడు నాకు పుల్ బ్యాక్ అనేది కావాలి. ఓకే, ఒక క్యాండిల్ పుల్ బ్యాక్ అనేది వచ్చింది. ఇప్పుడు నాకు మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వాలన్నట్టు. ఎగ్జాక్ట్లీ, ఇంకొక గ్రీన్ క్యాండిల్, రైట్. ఇప్పుడు ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి నా స్ట్రాటజీ బట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ నాది స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, రైట్ ఇగో ఇక్కడ నా పైన నా స్టాప్ లాస్ షార్ట్ పొజిషన్ అన్నట్టు. ఈ విధంగా మనము ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ పొజిషన్ అయితే యూజ్ చేసుకుంటాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను, 1:3 అయితే పెట్టేసుకుంటా. ఈ స్ట్రాటజీలో ఏంటంటే నేను 1:3 అనేది క్యాప్చర్ చేస్తాను అన్నట్టు. స్టాప్ లాస్ ఏదైతే ప్రీవియస్ స్వింగ్ ఎక్కడికి వెళ్ళైతే రివర్సల్ అయిందో దానికన్నా కొంచెం పైన నా స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ వచ్చేసి 1:3 అయితే ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా? ఇప్పుడు చూద్దాం, ఇది టార్గెట్ ఇస్తుందా ఇయ్యదా. ఎస్, చూడండి, సింపుల్గా మనకు ఒక టార్గెట్ అనేది అచీవ్ అయిపోయింది. అర్థమవుతుంది కదా? ఇదే విధంగా మనము మళ్ళీ ఇంకా ఇదే విధంగా బ్యాక్ టెస్ట్ అనేది చేసుకుంటూ పోదాం. ఒక ట్రేడ్ అనేది వెళ్ళిపోయింది మనకు, ఓకేనా? చూద్దాం, మళ్ళీ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ ఇచ్చిన తర్వాత నేను ఎంట్రీ అనేది తీసుకుంటా. రైట్, పుల్ బ్యాక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకు రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, నేను ఎంట్రీ అనేది మళ్ళీ ప్లాన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడైతే మనకు రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ కాలే, మనకు 20 EMAకి టోటల్గా బ్రేక్అవుట్ అనేది చేసింది కాబట్టి ఇంకా నేను వెయిట్ చేస్తాను అన్నట్టు. మార్కెట్ అనేది బులిష్ అయ్యేలాగుంది కాబట్టి నేను వెయిట్ చేస్తాను ఇంకా. ఓకేనా? అంటే ప్రాపర్గా మన రూల్స్ని ఫాలో అవ్వాలి. మీరు ఏదైతే స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేస్తున్నారో దాని రూల్స్ని అనేది ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాతనే మీకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది. మీకు ఒక 10 ట్రేడ్స్లో మీకు ఎన్ని ట్రేడ్స్ సక్సెస్ అయినాయి, ఎన్ని ట్రేడ్స్ లాస్ అయినాయి అనేవి. ఇప్పుడు నేను 1:3 అనేది తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ 1:3తోని నాకు 10 ట్రేడ్స్లో జస్ట్ 4 ట్రేడ్స్ కూడా పాస్ అయిపోయినా అనుకోండి ఈ విధంగా బ్యాక్ టెస్ట్లో. అయితే దీని మీనింగ్ ఏంటంటే నా స్ట్రాటజీ యాక్యురసీ వచ్చేసి 40% ఉంది 1:3తోని. ఓకేనా? అయినా సరే నేను ప్రాఫిట్లు అయితే ఉంటా. ఎట్లా అంటే చూడండి, నేను ఇప్పుడు 1000 రూపీస్ రిస్క్ తీసుకుంటున్నా, 3000 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటున్నా. సో ఈ విధంగా నాకు 4 ట్రేడ్స్ వెళ్తే ఎంత అయితే 12,000 రూపీస్ ప్రాఫిట్ అండ్ 6,000 రూపీస్ లాస్. 12,000లోకి వెళ్ళి 6,000 తీసిన 6,000 మనం ప్రాఫిట్లోనే ఉన్నామన్నట్టు ఈ స్ట్రాటజీ బట్టి అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం బ్యాక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక ట్రేడ్ తీసుకోనికి నేను చూస్తున్నా. ఓకే, చూద్దాం. ఇప్పుడు మార్కెట్ వచ్చేసి బులిష్ అయ్యేలాగుంది కాబట్టి బులిష్ అవ్వాలంటే ఏం కావాలి, నాకు 200 EMAకి పైన రావాలన్నట్టు మార్కెట్. ఓకేనా? అప్పుడు నేను బులిష్ అయిపోయింది అని నేను అర్థం చేసుకుంటా. చూడండి, కొంచెం ఫాస్ట్ చేసాం ఇంకా క్యాండిల్స్. ఎంత అంటే అంత మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్ కావాలి, మనకి ఎంత స్లో కావాలనేది మనం ప్రాపర్గా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. నేను 1 సెకండ్ క్యాండిల్ పెట్టేసుకున్నా. చూడండి, నేను ఇప్పటి వరకు ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకంటే నా క్రైటీరియా అనేది మ్యాచ్ అవుతలే, నా స్ట్రాటజీ క్రైటీరియా అనేది, అందుకోసం. ఓకే, చూడండి, ఇప్పుడు 200 EMAకి మార్కెట్ పైనకి వచ్చింది అండ్ 20 EMA కూడా బ్రేక్అవుట్ అనేది చేయనికి వచ్చింది కాబట్టి నేను కొంచెం ఇప్పుడు సెకండ్స్ని కొంచెం తగ్గించేస్తా. 1 సెకండ్ది పెట్టేసుకున్నా అన్నట్టు. చూడండి, ఇప్పుడు నాకు కావాల్సింది ఒక పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటా. ఓకే, రైట్, పుల్ బ్యాక్ అనేది వచ్చింది ప్రాపర్గా. ఇక్కడ వరకు నా 20 EMA వరకు వచ్చింది. చూడండి, 200 EMAకి మార్కెట్ పైన ఉంది అండ్ 20 EMA కూడా క్రాస్ ఓవర్ ఇచ్చింది. దాని తర్వాత పుల్ బ్యాక్ కూడా నాకు 20 EMA వరకు అయితే వచ్చింది. అందుకోసం నేను ఒక గ్రీన్ క్యాండిల్, రైట్, ఎగ్జాక్ట్లీ నాకు పుల్ బ్యాక్ తర్వాత గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయినాయి కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకుంటున్నా. ఇప్పుడు బై లాంగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటున్నా. ఓకేనా? బై లాంగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాను నేను. ఈ పొజిషన్స్ అనేవి మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా మనీ పెట్టకుండా మనం ఒక బ్యాక్ టెస్ట్ అనేది చేస్తున్నాం అన్నట్టు. చూడండి, ఇక్కడ ఏదైతే ప్రీవియస్ మన పుల్ బ్యాక్ తీసుకుంటుంది, ఇక్కడ నా స్టాప్ లాస్ ఉంటుంది దానికన్నా కొంచెం కింద, లైక్ ఇక్కడ నా స్టాప్ లాస్ దీనికన్నా కొంచెం కింద. ఓకేనా? టార్గెట్ వచ్చేసి 1:3 అయితే ఉంటుంది, మీకు తెలిసిందే. 1:3, రైట్ గైస్, 1:3 అనేది పెట్టేసుకున్నా. ఇప్పుడు చూద్దాం సెకండ్ ట్రేడ్ ఇది మనకు టార్గెట్ ఇస్తుందా లేదంటే స్టాప్ లాస్ హిట్ అవుతుందా. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మళ్ళీ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. చూద్దాం ఇది. సో మనకి ఈ విధంగా మీరు 10 ట్రేడ్స్లో మీకు ఎన్ని ట్రేడ్స్ వెళ్తున్నాయి అనేది మీకు ఒక డేటా అనేది అర్థమైపోతుంది. దాని తర్వాత మీరు డైరెక్ట్గా ప్రాక్టికల్గా మీరు లైవ్లో మీరు మనీ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. చూద్దాం ఇది స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదంటే టార్గెట్ దొరుకుతుందా అనేది. సరేనా? సో కొంచెం నేను స్పీడ్ అనేది తగ్గించేస్తా. రైట్, స్పీడ్ అనేది తగ్గించేసిన టోటల్గా మార్కెట్ సైడ్ బేస్ అయితే నడుస్తుంది. మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంది కాబట్టి దగ్గర స్టాప్ లాస్ వరకు వచ్చింది మార్కెట్, బట్ ఇంకా స్టాప్ లాస్ అయితే ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ ట్రేడ్ వచ్చేసి మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇప్పుడు మనకు సెకండ్ ట్రేడ్లో ఏమర్థమైంది, స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయింది. ఒక టార్గెట్ దొరికింది, ఒక స్టాప్ లాస్ దొరికింది. టార్గెట్ దొరికితే 3000, స్టాప్ లాస్ దొరికితే 1000 రూపీస్ ఇస్తాం మనం. ఓకేనా? సో ఈ విధంగా మళ్ళీ ఇంకా ముందుకైతే వెళ్దాం, మనం బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం. చూడండి, మళ్ళీ అగైన్ ఇక్కడ చిన్నగా మనకు ఒక పుల్ బ్యాక్ అయితే వచ్చింది. ఓకేనా? చూడండి, 200 EMAకి మార్కెట్ పైన ఉంది, దెన్ 20 EMA దగ్గరికి చిన్నగా పుల్ బ్యాక్ అనేది వచ్చింది. దాని తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా నేను ఒక ట్రేడ్ అనేది తీసుకుంటా. స్టాప్ లాస్ వచ్చేసి స్వింగ్కి కింద, టార్గెట్ వచ్చేసి 1:3 ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం ఈ టార్గెట్ హిట్ అవుతుందా లేదా. రైట్ గైస్, చూసుకోవచ్చు ఈ టార్గెట్ వచ్చేసి హిట్ అయింది మనకు. ఓకేనా? చూసుకోవచ్చు టార్గెట్ వచ్చేసి హిట్ అయింది. సో మనం 3 ట్రేడ్స్ తీసుకుంటే ఈ స్ట్రాటజీ బట్టి మనకు ఏమైంది, 1:3తోని 3 ట్రేడ్లో 2 ట్రేడ్స్ వచ్చేసి మనకు టార్గెట్ అనేవి హిట్ అయినాయి, ఒక్కటి స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయింది మనకు. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మీరు సింపుల్గా అయితే బ్యాక్ టెస్ట్ అనేది
చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ స్ట్రాటజీ అయినా ఫాలో అవ్వండి. మీరు ఏదైతే ఫాలో అవుతారో ఆ స్ట్రాటజీ మీకు డెఫినెట్లీ రిజల్ట్స్ ఇస్తుందా ఇస్తలేదా అనేది మీకు దీంతోనే ఒకటి అర్థమైపోతుంది. మీకు ఒక రిజల్ట్స్ అనేవి మీకు కళ్ళ ముందుకైతే వచ్చేస్తాయి అన్నట్టు, అర్థమవుతుంది కదా. సో మనకు డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళి బ్యాక్ టెస్ట్ చేసే అవసరం అనేది ఉండదు. ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ స్ట్రాటజీ అయితే యాక్యురేట్గా వర్క్ అవుతుందో సింపుల్గా దానిపైన వర్క్ చేయండి, డిసిప్లిన్తో చేయండి. 100% మీరు 1 to 2 monthsలో ప్రాఫిటబుల్ ట్రేడర్ అనేది అవ్వచ్చు. బట్ ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేసే టైం కూడా మీరు ప్రాపర్గా రూల్స్ని ఫాలో అవ్వండి. మీ స్ట్రాటజీ రూల్స్ ఏందో ఆ రూల్స్ని ఫాలో అవ్వండి. రూల్స్ని ఫాలో అయ్యి మీరు బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. అప్పుడు మీకు యాక్యురేట్గా రిజల్ట్స్ అనేది ఇస్తాయి అన్నట్టు గైస్, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఇంకా చేద్దాం నేను ఇంకొకటి తీసుకొని ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు అగైన్ మనకు ఒక పుల్ బ్యాక్ లాగైతే చూడండి కనిపిస్తుంది ఇక్కడ. రైట్, ఇక్కడ మనకు అగైన్ చూడండి దీనికి పైనకి వచ్చింది, దాని తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది. కాబట్టి ఇక్కడ నేను అగైన్ ఇంకొక ఎంట్రీ ప్లాన్ చేస్తా. దీని కింద స్టాప్ లాస్ టార్గెట్ వచ్చేసి 1:3. మీరు కావాలంటే ఈ స్ట్రాటజీని కూడా మీరు డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ స్ట్రాటజీని యూజ్ చేసిన దగ్గర ఫ్రెండ్స్ ఇది 50% యాక్యురసీ అనేది ఉంది, యాక్యురసీ లెవెల్ దీంది. నేను నిన్న ఎస్టర్డే బ్యాక్ టెస్ట్ చేసినుండే 1:3తోనే 5 trades లాస్ అయ్యి 5 trades ప్రాఫిట్ అనేది ఇచ్చినుండే ఫ్రెండ్స్ బ్యాక్ టెస్ట్లో. ఓకేనా, ప్రాపర్గా రూల్స్ని ఫాలో అయితేనే. ఓకే ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ అగైన్ ఇది మళ్ళీ టార్గెట్ అనేది ఇచ్చేసింది, అర్థమవుతుంది కదా. ఇంత మంచిగా ఉంది ఈ స్ట్రాటజీ వచ్చేసి. స్ట్రాటజీ గురించి కూడా మీకు మీ ముంగట నేను బ్యాక్ టెస్ట్ చేసిన అండ్ బ్యాక్ టెస్ట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ కూడా చూపించిన మీకు ఫ్రీ వెబ్సైట్ అన్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా మీరు సింపుల్గా అయితే బ్యాక్ టెస్ట్ అనేది చేయండి. మీరు కావాలనుకుంటే ఈ స్ట్రాటజీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్ పైన అప్లోడ్ చేసిన, మీరు చూసి నేర్చుకొని దాన్ని బ్యాక్ టెస్ట్ చేయండి. దాని తర్వాత మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధంగా మీరు చాలా ఈజీగా బ్యాక్ టెస్ట్ అనేది చేయొచ్చు. ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. వీడియో కొంచెం లెంతీగా అయింది, అయినో కొంచెం రిపీటెడ్గా చెప్పిన నేను, ఎందుకంటే మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అందుకోసం నేను కొంచెం రిపీటెడ్గా అయితే చెప్తా అన్నట్టు. ఓకేనా, సో డెఫినెట్లీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు యూస్ఫుల్ వీడియోస్ అనేవి తీసుకొని వస్తూనే ఉంటా. అండ్ నేను వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో క్రిప్టో ట్రేడింగ్ అనేది చేస్తున్నా. క్రిప్టో ట్రేడింగ్ యొక్క ప్లాట్ఫామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సింపుల్గా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.